తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార వర్గాన్ని ప్రక్షాళన చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో దాదాపుగా అందరినీ మార్చేస్తున్నారు. చీఫ్ సెక్రటరీగా రామకృష్ణారావు బాధ్యతలు తీసుకోవడంతో ఆయన టీం రంగంలోకి వస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏడాదిన్నర తర్వాత బదిలీలు జరుగుతున్నాయి. ఎవ్వరూ ఊహించని విధంగా ఒకరి తర్వాత ఒకరిని బదిలీ చేస్తూ ఉండటంతో ఏం జరుగుతోందంటూ సచివాలయం ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. తొలుత సంయుక్త కార్యదర్శి ఎస్ సంగీత సత్యనారాయణను 4 రోజుల క్రితం ఆరోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకురాలిగా బదిలీ చేశారు. ఆమె స్థానంలో కొత్తగా ఎవరిని నియమించలేదు. బుధవారం నాడు కార్యదర్శి ఐపీఎస్ అయినప్పటికీ సీఎంఓలో కీలక బాధ్యతలు దక్కించుకున్న షనవాజ్ కాసింను తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ గా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆయనను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా నియమిస్తారనే ఊహాగానాలు బలంగా వినిపించాయి. 4 రోజుల క్రితం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ను ముఖ్యమంత్రి కార్యాలయంలో పరిశ్రమలు, పెట్టుబడుల కోసం నియమించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తోన్న మరో కార్యదర్శి ఎం చంద్రశేఖర్ రెడ్డి కూడా తెలంగాణ సమాచార హక్కు ప్రధాన కమిషనర్ గా నియమిస్తారని తెలుస్తోంది. సెలక్షన్ కమిటీ ప్రధాన కమిషనర్ తో పాటు కమిషనర్ల పదవుల భర్తీ కోసం రాజ్భవన్ కు సిఫారసు చేసినట్టు తెలిసింది. నేడో రేపో ఉత్తర్వులు జారీ అవుతాయని సమాచారం. చంద్రశేఖర్ రెడ్డి నియామకం ఉత్తర్వులు జారీ అయిన తర్వాత ఆయన స్థానంలో మరో అధికారిని నియమిస్తారా లేదా అనేది తెలియాలి. దీంతో మొత్తం ముఖ్యమంత్రి కార్యాలయం పేషీ నుంచి 4 అధికారులను బదిలీ లేదా స్థానంచలనం జరిగింది. అయితే ఈ బదిలీల వెనకాల ఉన్న మతలబేంటి అనే చర్చ సచివాలయంలో 4 ఉద్యోగులు కలిసిన చోట చర్చించుకుంటున్నారు. స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న ఐఏఎస్ అధికారి కెఎస్ శ్రీనివాసరాజును ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో ఆయన మౌలిక వసతులు, ప్రాజెక్టుల సలహాదారుడిగా నియమితులయ్యారు. అంతకు ముందు రాజు ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో పదవి కోసం ప్రయత్నించారని సమాచారం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ ఈవోగా శ్యామలరావును నియమించడంతో రాజు గతేడాది జూన్ నెలలో స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేయటం, ఆమోదం పొందటం జరిగిపోయాయి. ఆ వెంటనే తెలంగాణలో సలహాదారుడిగా నియమితులయ్యారు. ఆయనకు పదోన్నతి కల్పిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా నియమించాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ముఖ్య కార్యదర్శిగా వి శేషాద్రి పనిచేస్తున్నారు. శేషాద్రి 1999 ఐఏఎస్ బ్యాచ్ అధికారి కాగా శ్రీనివాసరాజు 2001 బ్యాచ్. రాజు 2 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారంటూ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాధారణంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునేవారు తన కార్యాలయంలో సమర్థులైన అధికారుల్ని నియమించరు. తన మాట వినేవారిని మాత్రమే తెచ్చుకుంటారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చీఫ్ సెక్రటరీ సహా ఎవ్వరినీ మార్చలేదు. ఆ ప్రభావం ఆయనపై గట్టిగా కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు అధికార వర్గాలను ప్రక్షాళన చేస్తున్నారు. స్మితా సబర్వాల్ లాంటి వారిని దూరం పెట్టి గత ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్న సరే జయేష్ రంజన్ వంటి అధికారులకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇక నుంచైనా రేవంత్ పాలనా తీరు మారుతుందని కొంతమంది ఆశపడుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.